హాయ్ అండి. నేను మీ అను. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే నేను పచ్చెనపప్పు కర్రీ అయితే చేస్తున్నాను. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా చేయాలో మీరు కూడా చూసేయండి. ముందుగా అయితే ముందు రోజు నైట్ పప్పు ఒక గ్లాస్ తీసుకొని అది నానబెట్టుకొని మార్నింగ్ కుక్కర్లో పెట్టుకొని 3 విజిల్స్కి దించేసుకోవాలి. దించేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని అందులో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, జీలకర్ర, ఆవాలు వేసి వేయించుకోవాలి. వేగేటప్పుడు కొద్దిగా వెల్లుల్లిపాయలు ఫ్లేవర్ కోసం వేసుకుంటాము. వేసుకున్నాక అది బాగా కలపాలి. అది మగ్గిన తర్వాత అందులో ముందుగా మనం ఉడకబెట్టుకున్న పప్పుని ఇందులోకి వేసేసి ఉప్పు, కారం, పసుపు వేసి కొద్దిగా టమాటో ప్యూరీ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అది దగ్గరగా అయ్యేంత వరకు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి మంచిగా. అది మొత్తం ఉడికిపోయి చాలా నీట్గా కుక్ అయిపోద్ది కదా. ఇప్పుడు రైస్లోకి సర్వ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది రైస్లోకే కాదు రోటీలోకి కూడా చాలా బాగుంటుంది. ఒక్కసారి ఇలా ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.